మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ముజరా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేట్ టీం 7 మహిళలను అదుపులోకి తీసుకుని 13 మంది యువకులను అరెస్ట్ చేసింది. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజరా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. బర్పల్లి శివార్లోని హాలిడే ఫామ్ హౌస్లో బర్త్డే వేడుకల పేరుతో ముజరా పార్టీ నిర్వహించారు. నిర్వాహకులు పార్టీ కోసం ముంబై నుంచి యువతులను మొయినాబాద్కు తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో మహారాష్ట్ర, బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు ఉన్నట్లు తెలుస్తుంది. 7 యువతులు, 14 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సదరు యువతులను మహిళలకు రెస్క్యూకు తరలించగా యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని ఎర్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల విచారణ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీల విచారణ చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజరా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒక 4 బీర్లు, డీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్.